మన నెక్స్ట్ జనరేషన్కు మన పిల్లలకి రామాయణం నుంచి కొద్దిగా తెలియాలి. మనకంటే తెలుసు, మనకి ఎట్లా తెలుసు, చిన్నప్పటి నుంచి మూవీస్ చూసాము, సీరియల్స్ చూసాము, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు. వీ నో మినిమం మెయిన్ క్యారెక్టర్స్ ఆర్ సమ్ సార్ట్ లిటిల్ బిట్ ఎక్స్టెండెడ్ స్టోరీ. బట్ మన నెక్స్ట్ జనరేషన్కి మనకి తెలుసా అంటే మనకు డౌట్ వస్తుంది. కొన్నిసారి మనల్ని అడుగుతారు, రాముడు ఎవరు, సీత ఎవరు, ఏంటి ఆ కథ ఏంది, ఎవరైనా బయట వాళ్ళు క్వశ్చన్ చేస్తే మనకి ఏమవుతారు. అది కొద్దిగా మనకు అర్థం చేయించాలని ఈసారి ఈ థీమ్తో మనం ముందుకు వచ్చాం. అలాగే మన ఉద్యోగం అనేది ఎందుకు అసలు అంటే, మనము ఒక 2 నిమిషాలు ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచించామనుకోండి, 15-20 years తర్వాత రిటైర్మెంట్ తీసుకొని మనం బాగుంటాం, ఇండియాకి వెళ్తాం, లేదా ఇంటికడే ఉంటాం. కానీ మన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించండి, వాళ్ళు ఎలా ఉంటారు. మనకు రూట్స్తో కనెక్టెడ్ ఉన్నాం, మన పేరెంట్స్ లేదంటే మన కజిన్స్ ఎవరితో కనెక్టెడ్ ఉన్నాం, వాళ్ళు అట్లా ఉండగలుగుతారా అని ఆలోచిస్తే కొంచెం భయం వేస్తుంది. బట్ మనం ఒక చిన్న ప్రయత్నం, గుణతా భక్తి లాగా రామాయణంలో మన యూకేలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక కనెక్టివిటీ ఏర్పరిచి, ఇప్పుడు మీరు ఎక్కడో మిడ్లాండ్స్లో ఉన్నారు, లేదంటే మాంచెస్టర్లో ఉన్నారు, మీ పిల్లలకు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్లో సీట్ వచ్చింది, వాళ్ళు ఎట్లా పోతారు, ఎట్లా ఉంటారు, ఏంటి అనే బాధ ఉంటుంది మన మనసులో. లేదు, ఇప్పటి నుంచే మనం ఆ నెట్వర్క్ కనపరుచుకున్నాం అనుకోండి, మన పిల్లలు ఎక్కడ పోయినా కానీ అక్కడ మన వాళ్ళంటే ఒకరు ఉన్నారు, అదే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడచ్చు కదా, వాళ్ళు మినిమం ఎమర్జెన్సీ ఉన్న అవసరం వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా. ఆ కనెక్టివిటీ యూకే మొత్తంలో ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇంకో తరఫున. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్, మన మెయిన్ టార్గెట్ ఈజ్ ఉద్యోగపడి మన జనరేషన్ కాదండి, నెక్స్ట్ జనరేషన్. మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు అట్లా ఉండగలగాలి, అంత కాన్ఫిడెంట్గా ఇక్కడ బతకగలగాలి. చదువు, సంస్కారం, ఈ రెండింటిలో ఏ ఒకటి లేకున్నా, చదువు లేకుండా సంస్కారం ఉన్నా, సంస్కారం ఉండి చదువు లేకున్నా వేస్ట్. సో ఆ రెండు ఇవ్వడానికి మన కల్చర్తో పాటు మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. మన నెక్స్ట్ జనరేషన్కి కెరియర్ కనెక్ట్ ఏదైతే మన కాన్సెప్ట్ చెప్పారో దాన్ని లాస్ట్ టైం నుంచి మనం కొద్దిగా పుష్ చేస్తున్నాము. దాంతోపాటు ఇవాళ మనం ఒక ఫోరమ్స్ రిలీజ్ చేసాము కెరియర్ కనెక్ట్. ఈ కెరియర్ కనెక్ట్ విషయంలో మన పిల్లలు ఏదైనా వచ్చి యూనివర్సిటీ సబ్జెక్ట్ సెలెక్షన్స్ కానీ, లేదంటే యూనివర్సిటీ సెలెక్షన్స్ కానీ ఏదైనా అడిగితే యూ విల్ ట్రై టు కవర్ ఇట్ అప్. టు బి ఫ్రాంక్, మనకు 100% మనం కరెక్ట్ చెప్తున్నామో లేదో మనకు డౌట్ వస్తుంది. కానీ అదే ఇక్కడే చదువుకొని పుట్టి పెరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో మన తెలుగు వాళ్ళు గైడ్ చేయడానికి మనకు 16 members ప్యానెల్ ఉన్నారు. వాళ్ళు కేంబ్రిడ్జ్ ఉన్నారు, ఆక్స్ఫర్డ్ ఉన్నారు, మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మామూలుగా వేరే యూనివర్సిటీస్ కూడా వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మన గైడెన్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉందండి, దాన్ని ఉట్రో యువ కెరియర్ కనెక్ట్ అంటున్నాం మనం. దాంట్లో ఒక ఫోరమ్స్ రిలీజ్ చేశాము. ఇక్కడ మారుతిజీ ఉన్నారు, నిఖిల్జీ ఉన్నారు, వీళ్ళు దాన్ని ముందుగా ఉండి లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ ఫోరమ్స్లో మీరందరూ మీ పిల్లలకి ఏమైనా గైడెన్స్ కావాలంటే, ఎస్పెషల్లీ సెకండరీ స్కూల్ తర్వాత వాళ్ళు మీరు రిజిస్టర్ కండి ఆ ఫారమ్స్లో. ఇది మన వెబ్సైట్ ukteluguhindu.org. అందులో వెళ్ళిన తర్వాత కెరియర్ కనెక్ట్కి వెళ్తే మీరు కింద రిజిస్టర్ ఉంటుందండి. అక్కడ రిజిస్టర్ అవుతే ఆ ఈమెయిల్ ఐడి మాకు వస్తుంది, దాన్ని మేము ఆ ఫారమ్స్లో యాడ్ చేస్తాము. ఇట్స్ ఏ కాస్ట్ £2 ఇనిషియల్, ఎందుకంటే అట్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ us, వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ ఆన్ ఇట్. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ మేము రన్ చేస్తాము. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ ఎనీ టైమ్. ఆ సబ్జెక్ట్ గురించి కావచ్చు, ఒక యూనివర్సిటీ గురించి కావచ్చు, లేదంటే మీ పిల్లలు ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే మెడిసిన్ వైపు వెళ్ళొచ్చు, మ్యాథ్స్ ఏది ఉంటుంది, ఫిజిక్స్ ఏది ఉంటుంది, ఏ యూనివర్సిటీ బెటర్. వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్, బట్ వీ కెన్ గైడ్ దెమ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇక్కడ. సో అదొకసారి చూడండి. ఈ ఫారం ఇది మీరు ఒకసారి ఫామ్ ఫిల్ చేస్తే అది వస్తుంది. ఆ తర్వాత మనం ఫారమ్స్కి వెళ్తాము. ఆ ఫారమ్స్లో దే కెన్ ఆస్క్ ఎనీ టైమ్ క్వశ్చన్, ప్యానెల్ మనకు ఆన్సర్ చేస్తుంది. ఒక్కసారి బాగా నిఖిల్జీ, ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ అప్ టు డైస్ జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్క 2 మాటలు.